వెల్కమ్ టు వెబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు. నమస్తే శ్రీధర్ రెడ్డి గారు. సో కవిత గారు మొన్న బెయిల్ పైన రిలీజ్ అయినప్పటి నుంచి బీజేపీ వాళ్ళే ఇప్పించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలే ఇప్పించారని చెప్పేసి బీజేపీ నేతలు, అంటే బెయిల్ విషయాన్ని కూడా ఇంత రాజకీయాలు చేస్తున్నారు. సో నిజంగా మీరు బీజేపీ తోట లేకపోతే కాంగ్రెస్ తోట? ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, రాజ్యసభ ఎంపీ అభ్యర్థి బెయిల్ ఇప్పించారు అడ్వకేట్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు బీజేపీ నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడినా, కాంగ్రెస్ నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడినా చౌకబారు నేలబారు స్టేట్మెంట్స్. రేవంత్ రెడ్డి గారు ఇవాళ సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉండి, బాధ్యతాయుతమైనటువంటి పదవులలో ఉండి కోర్టులు బెయిల్స్ ఇస్తే అవి ఈ పార్టీతో కలిసి ఉండడని, ఆ పార్టీతో కలిసి ఉండని చెప్పేసి మాట్లాడడం అనేది చిల్లర మనస్తత్వం. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చూశాను. ఆయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునికి ఎన్నిక పెడితే బీఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టలేదని, ఏదో అండర్స్టాండింగ్ ఉందని, కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీతో అండర్స్టాండింగ్ ఉందని చిల్లర వ్యవహారాలు మాడుతూ ఉన్నారు. ప్రజలు చీత్కరించుకుంటారు. అవసరం లేదు. 150 రోజులు పైగా కవిత గారు జైల్లో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు ముందు వాస్తవాలని న్యాయవాదులు ఉంచిండ్రు. సుప్రీంకోర్టు ఆ విషయాన్ని, ఆ తర్వాత మీరు ఫాలోయింగ్ జడ్జిమెంట్ కూడా చూడాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసులలో 45(1) ఏదో చెప్పారు సెక్షన్, దానికంటే వ్యక్తి స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక క్లాస్ చాలా పెద్దదనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇవేవీ లేకుండా ఓన్లీ రాజకీయపరమైన అంశాల కోసము, సెన్సేషనలిజం కోసము ఇష్టారీతిన మాట్లాడడం అనేది కొంతమందికి అలవాటు అయిపోయింది. అటువంటి చిల్లరగాలను మేము పట్టించుకోము. ఓకే అండి. ఇప్పుడు హైడ్రా అనేది తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో హైడ్రాని మీరు సపోర్ట్ చేస్తారా, సమర్థిస్తారంటారా? హైడ్రాను సపోర్ట్ చేయడం, హైడ్రాను వ్యతిరేకించడం అనేది మా పాలసీ కాదు కదా. హైడ్రా అనేది నిజంగానే ఎఫ్టీఎల్లలో ఉన్నటువంటి భవనాలను, తర్వాత బఫర్ జోన్లలో ఉన్నటువంటి భవనాలను ఆక్రమించి కట్టుకున్న వాళ్ళను నిబంధనలకు మేరకు కూలిస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ పేరుతోటి రాజకీయపరమైన కక్ష సాధింపు చేయడము, అపోజిషన్ పార్టీలోని లీడర్ల యొక్క నిర్మాణాలను మాత్రమే టార్గెట్ చేస్తామని చెప్పడము, దశాబ్దాలుగా ఎవరి దగ్గరనో కొనుక్కున్నటువంటి పేదలో అపార్ట్మెంట్లలో వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ విషయంలో ఒక సరైన నిబంధన లేకుండా వాళ్ళ ఒత్తిడిలకు గురి చేయడము, ఈ రకమైనటువంటి వ్యవహారాలను అయితే మేము ఒప్పుకునేది లేదు. ఎస్, మీరు ఎవరైతే ధనవంతులు రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఏ పార్టీ అయినా కానివ్వండి, వాళ్ళు ఈ చెరువులను ఆక్రమించుకొని కట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి మనం ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూసినాం. 2020లో కానివ్వండి, 2022 కానివ్వండి, ఈ వరద ముప్పును మనం తీవ్రంగా ఎదుర్కొన్నాం. భవిష్యత్తులో ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా జరిగినప్పుడల్లా కూడా మీకు నేలమట్టం అయ్యేది, మునిగేది బస్తీలు, లోతట్టు ప్రాంతాలు, పేదలుండే ప్రాంతాలు. ఎవరన్నా చచ్చిపోయినా మొన్న కొట్టుకొని వచ్చినా పేదలే కొట్టుకొచ్చినారు, పెద్దవాళ్ళకి ఏం కాలేదు. కాబట్టి వీటిని ఆక్రమించుకున్న బడాబాబులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఎట్లయితే ఇప్పుడు అధికారుల మీద కొన్ని చర్యలు ఉపక్రమిస్తున్నారో అది ఇంకా తీవ్రతరం కావాలి, అది వేగవంతం కావాలి. ఎవరైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో 2-3 రకాలు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చుంటారు, వాళ్ళ మీద టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరు దీంట్లో అవినీతితోటి ప్రభుత్వ భూములను, చెరువు భూములను పెద్దలకు అప్పచెప్పినరో దొంగతనంగా, వాళ్ళందరినీ శిక్షించాల్సిందే, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాల్సిందే. ఆ విషయంలో మేమేమన్నాం. కానీ ఆ వంకతోటి పేదలను ఇబ్బంది పెడతామంటే గట్టిగా ప్రశ్నించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత అన్నకు కూడా నోటీసులు వెళ్ళడం అనేది కూడా జరిగింది. తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, మంత్రులు కూడా మా డెఫినెట్గా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మేమే కూల్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కూల్చండి, మరి అది ఎంతసేపు పడుతుంది? ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో లేదో తెలియనంత అమాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారండి. నిజాయితీ పరులు అయితే ఎఫ్టీఎల్ మినిమం, మీకు చెరువు పక్కన ఉంటే ఎఫ్టీఎల్ అని తెలియదా? బఫర్ జోన్ తెలియదా? నాలాల పక్కన బఫర్ జోన్ తెలియదా? మూసి పక్కన ఎన్ని పెద్ద హైరైజులు ఉన్నాయండి వాళ్ళ. కాబట్టి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సింది, వారు ఆలోచించాల్సింది, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. చేతలు మాటల కంటే గొప్పగా ధ్వనిస్తాయి. కాబట్టి మీరు త్వరగా ఈ అక్రమార్కుల మీద చర్యలు తీసుకోండి, కానీ పేదల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్, అంటే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ 2 రోజులుగా కూడా అక్కడ సర్వేలు కూడా చేస్తున్నారు కదా, మరి అక్కడ అంటే కేటీఆర్ జోలికి వస్తే, అక్కడ ఫామ్ హౌస్ జోలికి వస్తే పరిస్థితి? చాలా క్లియర్గా చెప్పినారు కేటీఆర్, అది నా దోస్తుది, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూలగొట్టండి, నేనే దగ్గర ఉండి కూలగొడతా.
అదే సమయంలో అందరికీ సమన్యాయం పాటించామని చెప్పారు. దాంట్లో చర్చ కూడా లేదు. ఇంకా అంటే అఫిడేవిట్ లో క్లియర్ గా వారి పేరు వారి సార్ అఫిడవిట్ లో లేదు అని వాళ్ళు అంటున్నారు. ఉందో లేదో నేత చూడలేదు. అటువంటిది ఏమైనా ఉంటే న్యాయపరంగా వాళ్ళు ముందుకు పోతే కేటీఆర్ గారు సమాధానం చెప్తారు. దాంట్లో అయితే 2014-15 టైంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, సో మీరే కదా వారికి పర్మిషన్ ఇచ్చింది. నేనేమంటే పర్మిషన్ ఎన్కన్వెన్షనే ఆ రోజు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ రోజు నాగార్జున అది ఎన్కన్వెన్షన్ కూలగొట్టకపోయేది కదా. ఎన్కన్వెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత అనేక సార్లు మాట్లాడినాం అందరము. దాని జోలికి పోలేదు. పోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఏదో కోర్టు స్టే తెచ్చుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇవాళైతే మళ్ళీ తొలగించబడింది. నేనేమంటున్నా, చెరువులను ఆక్రమించుకున్నటువంటి బడాబాబుల భరతం ఖచ్చితంగా పట్టండి. చెరువులకు అడ్డం వచ్చి పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి సంస్థల యొక్క భరతం పట్టండి. ఆ ఎవరైనా మా పార్టీ నేతలు ఏమన్నా గొప్పనా, మీ పార్టీ నేతలు గొప్పనా? కేటీఆర్ గారు ఆయనకు సంబంధించినటువంటి అంటే ఆయన ఉంటున్న ఫామ్ హౌస్, లీజ్ తీసుకున్న ఫామ్ హౌసే కూలగొట్టమని చెప్పిన తర్వాత ఒక నిబంధనల విరుద్ధంగా ఉంటే ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏంది? అందుకే చెప్పిన నేను, రాజకీయ కక్ష ధోరణి లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా తప్పే, ఒప్పే. దాంట్లో రూల్ ఈజ్ ఫర్ ఆల్. దానికి ఏముంటుంది? ఓకే. అండ్ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో రాజకీయ ఒత్తిడిలు కావచ్చు, బడా నేతల ఒత్తిడిలు కావచ్చు. ఇప్పుడు ఒకటండి, అది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకు ప్రయత్నం మొదలుపెట్టినరు. హైడ్రా ఒక సంస్థను క్రియేట్ చేసి నాకు తెలిసి ఈవీడిఎంకి ఎక్స్టెన్షన్ లాగా కనబడుతుంది. అది దానికి ఏదో కొన్ని పరిధులు పెంచుతున్నారు. ఓఆర్ఆర్ లోపల అన్ని చెరువులు, తర్వాత జంట జలాశయాల పరిరక్షణ ఉద్దేశం మంచిదే చూస్తేనైతే. ఆచరణలో ఎంత మేరకు సక్సెస్ అవుతారనేది టైం చెప్తుంది. ఇప్పుడు ఎవరికైతే ఏదో ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే అది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండే ఏ పనైనా స్వాగతిస్తాం. కానీ దాని పేరుతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశం ఉంటే ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ అనేది అసలు ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అసలు రుణమాఫీ గురించి ఎవ్వరు కూడా టాపిక్ తీయట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ నేతలు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. రీసెంట్ గా హరీష్ రావు గారు మాట్లాడారు అనుకుంటే. నిన్న కూడా మాట్లాడింది కదా హరీష్ రావు గారు. అదే కేటీఆర్ కూడా మాట్లాడింది కదా. దాంట్లో డైవర్షన్ ఏముంటుంది? వాళ్ళు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. మొదటి నుంచి మాది ఒకటే డిమాండ్ ఉంది, కండిషన్లు లేకుండా 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణమాఫీ చేయండి. అంతేగాని ఇప్పుడు మళ్ళా రేషన్ కార్డు పట్టుకరా, ఐటీ వీటీ ఏదో రకరకాలు చెప్తున్నారు. చిన్న సన్నకారు రైతులే 97.9% ఉన్నారు ఈ రాష్ట్రంలో. వేరు కండిషన్లు బట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. 2 లక్షల లోపల ఉన్నటువంటి అన్ని రుణాలు వీలైనంత త్వరగా, ఇప్పటికే కంప్లీట్ చేయాల్సి ఉండే, వీలైనంత త్వరగా అందరివి రైతులను ఇబ్బంది పెట్టకుండా, గోసపుచ్చుకోకుండా మాఫీ చేయాలనేది మా డిమాండ్. అది కొనసాగుతుంది. ఓకే అండి. కవిత గారు రావడంతో బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఒక బూస్టప్ ఎనర్జీ లాగా వచ్చింది అనుకోవచ్చు. అంటే ఒకటండి, ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మీరు చూసినారు. ఆ కేసులో ఇంతవరకు ఒక ఎవిడెన్స్ దొరకలేదు. ఎక్కడ 4 రూపాయలు సీజ్ చేసింది లేదు. కేవలం ఆరోపణలు, ఆ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులు అనబడ్డ వాళ్ళ యొక్క వాంగ్మూలాల ఆధారంగా వారిని జైల్లో పెట్టినారు. 160 రోజులు పెట్టినారు. జనరల్గా బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటారు. అంటే బెయిల్ ఇవ్వడం అనేది నియమం, జైల్లో ఉండాల్సి రావడం అసహజం. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు కొన్ని వేరులాగా ఉన్నాయి. సరే, పొలిటికల్ వెండెట్టానో మరో కారణమో వారిని సుదీర్ఘకాలం జైల్లో పెట్టిండ్రు. చివరికి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ తరఫునటువంటి న్యాయవాదులు, కవిత గారి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు సరైన వాదన వినిపించారు. కోర్టు నమ్మింది, మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఖచ్చితంగా పార్టీకి సుదీర్ఘకాలం, వారు కేసీఆర్ గారి కూతురైనా కానీ ఒక నాయకురాలుగా తనను తాను ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా అడిషన్ అవుతుంది కదా. ఓకే. అండ్ ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికా వెళ్ళడం వెనక రాజకీయ కోణాలు ఇంకోటి ఉన్నాయి. ఒక జాతీయ పార్టీ తోటి లోపల ఒప్పందాలు చేసుకుంటున్నారని కూడా ఒక టాక్ వస్తుంది. ఈవెన్ ఆయన వెళ్ళిన దానిపైన ఇప్పుడు మేము ఇష్టపెడితే జో బైడెన్ తోటి, డొనాల్డ్ ట్రంప్ తోటి, కమలా హారిస్ తోటి కూడా అక్కడ మేము పోయి పొత్తు పెట్టుకుంటామని మాట్లాడేటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. మాట్లాడడానికి ఏముంది? సంచలనం కోసం ఏమైనా మాట్లాడవచ్చు, సెన్సేషన్ కోసం ఏ అబద్ధమైనా మాట్లాడవచ్చు, యూట్యూబ్ లైక్ల కోసమో వీడియోల వ్యూల కోసం ఏమైనా మాట్లాడవచ్చు. అంత అవసరం లేదని పదే చెప్పినాము. మేము చెప్పినా కానీ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ వాళ్ళు నువ్వు ఆయనతోటి పోతున్నావు అని బీజేపీ వాళ్ళు అంటే, బీజేపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళతో అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాడుతున్నారు. చాలా క్లియర్గా అనేకసార్లు చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. ఇవాళ 38 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, 26 మందికి పైగా ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉన్నటువంటి ఒక పార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీ, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటే ఒక గ్రాఫ్ ని తగ్గించే కుట్ర అనుకోవచ్చే. ఇప్పుడు ఒకటండి, ప్రజలకు ఇవన్నీ తెలియదా, ఏ ఉద్దేశంతో మాడుతున్నారో తెలియనంత పిచ్చోళ్ళు ఇవాళ ఎవరు లేరు. చిన్న పిల్లలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వీళ్ళేదో మాడినంత మాత్రమే మా గ్రాఫ్ తగ్గేది లేదు లేదా పెరిగేది లేదు. మీరు అన్నట్లు మనకు రేపొద్దున తీర్పు ఇవ్వాల్సింది స్థానిక సంస్థల్లో ప్రజలు. పోయిన 10 సంవత్సరాల్లో గ్రామాల్లో ఏం జరిగిందో చూసిండ్రు, ఇప్పుడు ఏం జరిగిందో చూస్తున్నారు. పోయిన 10 సంవత్సరాల్లో కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, వ్యవసాయానికి సాగునీరు కానీ, రైతులకు వచ్చినటువంటి సాయం కానీ ఇవన్నీ చూసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు చూస్తున్నారు. అన్ని బేరీ చేసుకుంటే పొద్దున స్థానిక సంస్థలల్లో తీర్పు. సో అదే మీరు అంటున్నారు 10 సంవత్సరాల్లో సర్పంచ్ల ఆత్మహత్యలు కావచ్చు, తర్వాత నిధులు విడుదల కాక ఎంతో మంది సర్పంచ్లు మధ్యలో రాజీనామా చేయడం కావచ్చు, కొందరు వాచ్మెన్ గా కూడా వెళ్ళిన పేపర్ స్టేట్మెంట్లు కూడా చూసినాం. మరి అంటే ఒకటి, ఇప్పుడు ఏ వ్యవస్థలైనా అక్కడక్కడ చిన్న చిన్న అబరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే అది ఓన్లీ గత ప్రభుత్వం యొక్క విధానం వల్లనే తీసుకుని చెప్పలేం కదా. ఒక సర్పంచ్ గారికి వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు కొన్ని తీసుకొని ఉండవచ్చు కదా. ఏదేమైనా 10 సంవత్సరాలు అయిపోయింది. మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నంటే 100% పర్ఫెక్ట్గా ఎవరు ఉండలేరు. బట్ వీ హెవ్ డన్ అవర్ బెస్ట్ ఇన్ ది పాస్ట్ 10 years. దాన్ని దృష్టిలో పెట్టుకుంటారు, ఇవాళ దృష్టిలో పెట్టుకుంటారు. రెండింటిలో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నమ్మకం ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, మిగతా ఎవరి పెద్ద లైన్లో కూడా ఉండే అవకాశం లేదు. అండ్ ఇప్పుడు 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చూసినటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఎక్కువ మద్దతు పలుకుతారని నేను అనుకుంటున్నాను. అండ్ కేసీఆర్ గారు రంగంలో దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సభలు కావచ్చు, బస్ యాత్రలు అనే అంటే టాక్ వినిపిస్తుంది. ఎంతవరకు వారు మా పార్టీ అధ్యక్షులు కదా, వారు ఎప్పుడనుకుంటే అప్పుడు పార్టీ అవసరం మేరకు ఒక వ్యూహం మేరకు ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారు. కాబట్టి వారు రాక అనేది ఆటోమేటిక్గా ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీలో ఉండి తప్పులు చేసే వాళ్ళకి కానీ, రోజు చౌకబారు ఆరోపణలు చేసే వాళ్ళకి కానీ మంచి సమాధానం చెప్పేటువంటి వేదిక అవుతుంది, సందర్భం అవుతుంది. అయితే అదే కేసీఆర్ గారు ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గం అంటే 17 పార్లమెంట్లలో దాదాపు 13 అటెండ్ చేయడం అనేది కూడా జరిగింది. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు, 7 చోట్లలో. అండ్ ఎక్కడ కూడా గెలవలేదు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు రంగంలో దిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేస్తారని ఎట్లా? ఇప్పుడు అన్నిసార్లు పరిస్థితులు ఒకటేలాగా ఉండవు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వేరే నెరేటివ్ నడిచింది. శ్రీరామందిరం పేరు మీద, లేకపోతే నరేంద్ర మోడీ పేరు మీద బీజేపీకి వచ్చినాయి. అధికార పార్టీ మీద బీజేపీకి అక్కడ ప్రత్యామ్నాయంగా మేమే అని కాంగ్రెస్ చెప్పుకుంటే వాళ్ళకు సీట్లు వచ్చినాయి. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి వాదాన్ని ఆసారికి ప్రజలు నమ్మారు. బట్ స్థానిక సంస్థల ఎన్నికలు వేరేగా ఉంటాయి. స్థానిక సమస్యల ఆధారంగా గతంలో ఎవరు మాకు ఆ గ్రామానికో లేకపోతే ఆ మండలానికో స్థానిక సంస్థలకు ఎవరు సేవ బాగా చేసిండ్రు, ఏ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనే విషయంలో క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రా తప్ప వేరే అంటే వాదనలు కూడా వినిపించట్లేదు ఎక్కడ కూడా. హైడ్రా ఒక్కటే అన్నట్టు అయిపోయింది. సమస్యల పైన మీరు ఎప్పటి నుంచి ఈ రంగంలో దిగుతారు? ఇప్పుడు సమస్యల పైన రోజు మేము మాడుతూనే ఉన్నాం. హైడ్రా మీద కూడా మాట్లాడుతాం. నేను హరీష్ రావు గారి ప్రెస్ మీట్లు చూసినా, మేమందరం మాట్లాడే ప్రెస్ మీట్ చూసినా, మా పార్టీ వైపు నుంచి వచ్చినటువంటి సోషల్ మీడియా అబ్జర్వేషన్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తే ఏంటంటే బేసికల్లీ అనేక సమస్యలు ఇవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతుల యొక్క రుణమాఫీ విషయం కానివ్వండి, గురుకులాల్లో సమస్యలు కానివ్వండి, వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఎవరికైతే శాలరీలు రావట్లేదు ఇటువంటి అంశాలు కానివ్వండి, అనేక అంశాల మీద ప్రాజెక్టుల విషయంలో వీళ్ళ ఉదాసీనత కానివ్వండి, ఇవన్నీ మిస్ గవర్నెన్స్ విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంది. దాంట్లో ఏమీ సందేహం లేదు. మేమెక్కడ వీ హ్యావ్ నాట్ రిలాక్స్డ్ యాజ్ ఫార్ యాజ్ పబ్లిక్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్. మేము మాట్లాడతాం, పోరాడతాం. సందర్భాన్ని బట్టి, విషయ తీవ్రతను బట్టి మా స్పందన ఉంటుంది. సో ఇప్పటికి అంటే కాంగ్రెస్ అల్టర్నేట్ బీఆర్ఎస్ అనుకోవచ్చా, బీజేపీ అనుకోవచ్చు? ఏమంటారు? కాంగ్రెస్ అల్టర్నేట్ సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ అనుకోవచ్చా, బీజేపీ అనుకోవచ్చు? బీజేపీ గురించి నేను ఎందుకు మాట్లాడాలి? బీజేపీ అంటే మీకు 8 స్థానాలు ఎంపీ స్థానాలు గెలవడం, ఓట్ శాతం పరంగా కూడా మీకన్నా ఎక్కువ వచ్చినాయి. నరేంద్ర మోదీ గారి పేరుతోటో, జై శ్రీరామ్ నినాదంతో అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం యొక్క నిర్మాణాన్ని ఒక అచీవ్మెంట్గా చూపించో ప్రజలు కొంత మొన్న మొగ్గినరు. కొన్ని ఓట్లు, కొన్ని సీట్లు వచ్చినాయి. కానీ స్థానిక సంస్థలు అట్లా ఉండవు. ఈ రాష్ట్రంలో 100% పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల యొక్క ఫలితాలు చూస్తే 1.2% డిఫరెన్స్.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పుంజుకుంటుంది, మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఈ లోపల వచ్చినటువంటి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మా సత్తా చాటుతాం. అంటే చాలా మంది కూడా వెళ్ళిపోయారు కదా మీ పార్టీ నుంచి, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, 6 మంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, అక్కడక్కడ సర్పంచ్లు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లు కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. పోతే ఏమవుతుందండి, వాళ్ళ స్థానే కొత్త నాయకులు వస్తారు, కొత్త వాళ్ళు పోరాడతారు, పార్టీని నిలబెడతారు, ఫలితాలు సాధిస్తారు. మొన్న జరిగిన మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎవరు గెలిచిండ్రు? బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా. అంటే టైమ్స్ ఆర్ నాట్ ద సేమ్. ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు, పార్లమెంట్లో ఉన్నప్పుడు లాగా రేపు స్థానిక సంస్థలు ఉండవు. వ్యవస్థ మారుతుంటుంది, వ్యక్తులు మారుతుంటారు, అభిప్రాయాలు మారుతుంటాయి, ప్రజల అనుభవాలు మారుతుంటాయి. ఈ 9 నెలలు కాంగ్రెస్ని చూసిండ్రు, వాస్తవాలు అనేది కళ్ళ ముందు ఉన్నాయి, తత్వం బోధపడింది. ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్కి మళ్ళీ మద్దతు కొనసాగిస్తారని చెప్పి మేము అనుకుంటాం. కాన్ఫిడెన్స్గానే ఉన్నారు అయితే. దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రంగాల వారీగా పోయిన 10 సంవత్సరాలకి అంచనా వేస్తే సామాన్యుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మంచిగా నడిపి, అంటే వ్యవసాయం చేసేటోళ్ళకు వ్యవసాయం సపోర్ట్ కానీ, కుల వృత్తుల వాళ్ళకి సపోర్ట్ కానీ, ఎంప్లాయీస్కి సపోర్ట్ కానీ, యువతకు సపోర్ట్ కానీ, వృద్ధులకు, తర్వాత వికలాంగులకు, సమాజంలో ప్రభుత్వం వైపు ప్రభుత్వ సాయం నాకు కావాలనుకున్నటువంటి కోరుకునే వాళ్లకు పోయిన 10 సంవత్సరాల్లో చేసిన సేవ ప్రజలు చూసిండ్రు. దాన్ని బేస్ చేసుకొని ఓట్లు వేస్తారు కాబట్టి విశ్వాసంతో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రావుల శ్రీధర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.